హైయస్ నేషనల్ హైవే 52 అది. ఇక్కడైతే పెట్రోల్ పంపు, భారత్ పెట్రోలియం పంపు. చంద్ర అయితే మేఘాస్ మధ్యనైతే దాక్కుని ఉన్నాడు. వర్ష అయితే వద్దామా వద్దా అంటూ ఉంది. మేమైతే నర్జరీ అనే ఊరు అవతల ఎక్కడో ఉండదు, అది దాటేసి వచ్చేసాము. ఈ భారత్ పెట్రోలియం పంపులో వీళ్ళని అడిగితే వీళ్ళుండి ఇక్కడ షెడ్లు ఉన్నాయి, ఇక్కడైతే టెంట్ వేసుకో అని చెప్పారు. మరి అక్కడ అంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, అక్కడ ఇబ్బంది అని చెప్పారు. అందుకని మేము ఈ నర్జరీ అనే ఈ ఊరిలో NH52 పక్కన భారత్ పెట్రోలియం పంపు పక్కన ఇక్కడైతే టెంట్ వేసేసుకున్నాము. మాస్టర్ గారు అక్కడ ఉన్నాడు. ఇది ఒక మెకానిక్ షెడ్, ఇది ఒక టీ షాపు. వీళ్ళైతే ఉన్నారు సాయంత్రం వరకు. వీళ్ళని అడిగాను, సరే ఉండు అని చెప్పారు. మంచం కూడా ఉండదు, ఎడైనా పనుకోవచ్చు. కాదంటే చలి ఒక రకంగానే ఉంటుంది. అలా అయితే మేము ఎల్లోరా నుంచి నర్జరీ ఏదో ఈ ఊరి పేరు పలకడం రాలా, ఇక్కడికైతే చాలా దూరమే వచ్చేసాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ 119 కిలోమీటర్లు అలా 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 నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. వర్ష అయితే ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టలేదు. మాస్టర్కే కొన్ని అడ్జస్ట్మెంట్లుగా చేపించేశాను. ఈ రాడ్ ఒకటి తునిగిపోయింది, ఇది మార్చేశాను. ఇంకా వీలుగా అది అంతే, టైర్ మార్చాం కదా, టైర్ అయితే ఫ్యాట్ టైర్గా కాస్త సైడ్ ఆ ఫ్రేమ్కి తగులుకుంటూ ఉంటుంటే ఆ టైర్ విప్పేసి కాస్త అటువైపు సర్దిచ్చేసి అడ్జస్ట్మెంట్ చేశాను. దానికి టైర్ అయితే సన్న టైర్గానే వేయాలి, లావు టైర్గా అంటే ఆ ఫ్రేమ్ అయినా తగులుకుంటూనే ఉంది. అట్లా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని అయితే మా రైడ్ని ఈ రోజుకి ఇక్కడికైతే చేరుకున్నాము. వెళ్ళే ప్రదేశంగా అయితే ఇంకా ఉండాలి, చాలా దూరమే. ఈ NH52 పైనే మన రైడ్ అనేది ఇంకా 2 రోజులైనా కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశంలో ఇలా టెంట్ క్యాంపింగు సేఫా అంటే ఇలాంటి ప్రదేశాల్లో సేఫ్ కాదా అంటే కాదనే చెప్పాలి. మన పక్క అంటే నాన్ సెన్స్ పీపుల్స్ ఉంటారు అక్కడక్కడ, ఎక్కడ ఏ ఊర్లో అయినా కానీ నాన్ సెన్స్ చేసేవాళ్ళు ఉంటారు. అది డే టైం అయినా సరే, నైట్ టైం అయినా సరే. అయినా కానీ ట్రావెలింగ్లో అంటే ఇంక తప్పదు కదా, మేమేమి బడ్జెట్ ట్రావెలర్స్ కాదు, లగ్జరీగా హోటల్స్లో ఉండేదానికి అలా టెంట్ క్యాంపింగ్ వేసుకుంటూ ట్రావెల్ చేస్తూ ఉంటాము. లో బడ్జెట్ సైక్లింగ్ ట్రావెలర్స్ కాబట్టి. అయినా ఎలాంటి ఇబ్బంది అంటూ ఏం ఉండదు. పక్కనే పెట్రోల్ పంపుగా ఉంది, ఇంకా లైటింగ్లు కూడా ఉన్నాయి. మాస్ట్రోని అక్కడైతే లాక్ చేసేసాను. ఈ విధంగా మన స్టే అనేది ఇక్కడ